హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్. 8 మే నా పెద్ద అబ్బాయి గగన్ పుట్టినరోజు. ఆ రోజు నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే గగన్ 7 months ప్రెగ్నెన్సీలో మా నాన్నగారు చనిపోయారు. సో బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల. సో తర్వాత అయితే నేను చాలా సఫర్ అయ్యాను మెంటలీ. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరినైనా కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో సో ఆ పరిస్థితి ఉన్న వాళ్ళకే అది తెలుస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేశాను. బై గాడ్ గ్రేస్ మళ్ళీ మా నాన్నగారి రూపంలోనే పన్ను పుట్టాడు. ఈరోజు వరకు నేను అదే ఫీల్. సరే బయటికి తీసుకెళ్దామంటే వర్షం వచ్చేసింది. మీకు తెలుసు ఆల్రెడీ బెంగళూరులో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందని. ఈవెన్ సమ్మర్ కూడా ఉన్నింది. ఈవినింగ్ అయితే వర్షం. సో ఎలాగైనా బయటికి తీసుకెళ్ళాలని వెయిట్ చేస్తూ ఈవెన్ హస్బెండ్కి మార్నింగ్ నుంచి వర్క్ ఉండింది. సో తను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్కి తనకు కొద్ది సమయంలోనే తనకి కొంచెం హ్యాపీనెస్ ఇద్దామని తనని బయటికి తీసుకెళ్ళాం. సో మనం వెళ్ళే టైంలో నియర్ బై ఒక మాల్ ఉన్నింది. సో ఆ మాల్కి తీసుకెళ్ళాం. రెగ్యులర్గా ఆ మాల్కి వెళ్తుంటాం. సో ఆ కొద్ది సమయంలోనే తనని కొంచెం హ్యాపీనెస్ పెట్టాలని సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో తను కూడా హ్యాపీయే. ఇక బర్త్డే రోజు అయితే మనం ఇంకా పిల్లలకి సంతోషంగా ఉంచాలనేదే ప్రతి పేరెంట్స్ కల కదా. సో మాది కూడా అలాగే. సో అండ్ ఫైనల్గా అయితే మా అబ్బాయిలకి ప్లే ఏరియా దొరికేసింది. సో వాళ్ళ ఫేవరెట్ స్పాట్ అనే చెప్పొచ్చు. సో చూడండి ఎలా ప్లే చేస్తారు, ఎలా ఉంటుంది. ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా కృష్ణ. సో పిల్లలైతే అడ్డానికి వెళ్ళిపోయారు. ఇక అందరి ఇళ్లలో అదే ప్రాబ్లమ్స్. పిల్లలు ఉంటే అసలు హస్బెండ్ వైఫ్ మాట్లాడడానికి కూడా అసలు టైం ఉండదు. అలాంటిదే నేను కూడా అదే ఫేస్ చేస్తాను. సో ఈ కొద్ది సమయంలో అయినా నేను నా హస్బెండ్తో మాట్లాడదాం, ఏదైనా ప్లాన్ డిస్కస్ చేద్దాం, ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, డిన్నర్ ప్లానింగ్, ఇవన్నీ తనతో నేను మాట్లాడడం జరిగింది. సో ప్రతి ఒక్క హస్బెండ్ వైఫ్ ఇంత అండర్స్టాండింగ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో నా ఒక విషయంలో నా హస్బెండ్ నా బ్యాక్ బోన్ అనే చెప్పొచ్చు. నా సక్సెస్కైనా నా బాధకైనా ప్రతి ఒక్క దీంట్లోనూ నా హస్బెండ్ నా పక్క నుండి నిలిచారు. సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా తనే అండగా నిలుస్తాడు కూడా. సో చాలామంది చెప్తారు హస్బెండ్ హెల్ప్ చేయరు ఇంట్లో అది ఇది అనేసి. కానీ నా హస్బెండ్, నేను రియల్గా చెప్తాను, ఈజ్ ఏ సెకండ్ ఫాదర్ అనే చెప్పొచ్చు. ఈవెన్ నా ఫాదర్ కూడా నాకు అంత చేయలేదు, దానికన్నా ఎక్కువే చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ హిజ్ వైఫ్ అని. వీణ
ఇక నా చిన్నబ్బాయి అయితే చాలా చాలా అల్లరివాడు. తనని చాలా అల్లరి చేస్తూ నేను కూడా ఉంటాను తనతో పాటు. సో నా ఒక గాడ్ బ్లెస్సింగ్ కిడ్స్ అని చెప్పొచ్చు వీళ్ళు. నా లైఫ్ లైన్ హ్యాపీనెస్ కూడా. సో ఇది ప్రతి మదర్కి ఉంటుంది. ఇక మీకే తెలుసుంటుంది, ఇక కిడ్స్కి బర్త్డే అయితే తనకి ఏదైనా ఒక గిఫ్ట్ అనేది కొనాలి అనేసి. సో మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకి అసలు ఇలాంటివి ఏం లేదు. నార్మల్గా ఒక డ్రెస్ వేసుకున్నామా, టెంపుల్కి వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, చాక్లెట్ ఇచ్చామా. కానీ నా గగన్ బర్త్డే రోజు స్కూల్ లీవ్ ఉంటుంది. సో అదొక తనకి బాధేసే విషయం అని చెప్పొచ్చు. ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, స్కూల్కి వెళ్ళి చాక్లెట్ ఇస్తానంటే స్కూల్ ఉండదు, సో సమ్మర్ హాలిడేస్ వల్ల. సో ఫైనల్గా అయితే తను ఒక జీప్ చూస్ చేసుకున్నాడు. ఈసారి అయితే షాపింగ్ చాలా తక్కువే, ఒకే ఒక టాయ్ పర్చేస్ చేసుకున్నాడు తన కోసం. సో ఫైనల్గా అయితే పర్చేజ్ అయింది, బిల్లింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్కే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా వర్షం వచ్చినందుకు లేట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయడం అదన్నీ జరగదు అనేసి అక్కడ ఒక కేక్ షాప్ ఉండింది. సో అక్కడే మనం కేక్ తీసుకుని అక్కడే సెలబ్రేషన్ కూడా చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇది అన్ప్లాన్డ్ అని చెప్పొచ్చు. బై గాడ్ గ్రేస్ తన హ్యాపీనెస్ ఒక కవర్ అయింది అని చెప్పొచ్చు. సో ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ మొదలైంది. మీరు కూడా తనకి బ్లెస్ చేయండి. కేక్ షాప్లో అయితే చాలా మంచిగా లైటింగ్స్ అన్ని సెటప్స్ ఉండింది. సో మన టైంకి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈవెన్ కేక్ ఫ్లేవర్ బ్లూబెర్రీ చాలా టేస్టీగా కూడా ఉండింది. సో ఫైనల్గా అయితే సెలబ్రేషన్ ఇలా జరిగింది. సరే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని ఇక నెక్స్ట్ మనం వెళ్ళింది డిన్నర్కి. ఆ రోజు అమావాస్య ఉన్నందున సో మనం నాన్ వెజ్ తీసుకోలేదు, ఓన్లీ వెజిటేరియనే. సో వెజ్ మాత్రమే తీసుకున్నాం. సో ఫైనల్గా అయితే ఇలా బర్త్డే సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జరిపినట్టు జరిగింది. సో అండ్ నేను ఎప్పుడు ఫుడ్ బ్లాగ్ వేస్తూ ఉంటాను. సో ఎందుకంటే చాలామంది ఫుడ్ని ఇష్టపడతారు కాబట్టి ఈవెన్ మనం కూడా అన్ని రకాలుగా ఫుడ్ని ట్రై చేస్తాం. సో ఇలా తన బర్త్డేకి మనమే పార్టీ ఇవ్వడం ఇలా జరిగింది.
ఫైనల్గా బర్త్డే బాయ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. సో మీరు నా ఛానల్కి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.